నెల్లూరు నగరంలోని స్థానిక రాధయిన్ గెస్ట్ హౌస్ నందు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యాదవ ప్రముఖులు యనమల నాగేశ్వరరావు, రావులపల్లి వెంకటజ్యోతి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో యాదవ ప్రముఖులపైన రాజకీయ దురుద్దేశంతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసులు విచారించి పెట్టిన కేసులపై పునరాలోచించాలని, ఏ రాజకీయ పార్టీకి మేము సంబంధం లేదని, రాజకీయాలకు అతీతంగా దీనిపై విజ్ఞప్తి చేస్తున్నామని, కావున అధికారులు నిష్పక్షపాతంగా విచారించి పునరాలోచించి కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఫిబ్రవరి 8వ తేదీ హైదరాబాద్ లో జరగనున్న యాదవ సమ్మేళనం జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నుంచి విశేష సంఖ్యలో యాదవులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రావులపల్లి వెంకటజ్యోతి, పద్మజ యాదవ్, నక్క దినేష్, మేకల సాయికృష్ణ, బొమ్మి నాగకిషోర్ యాదవ్, యాదవ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేకించి ధన్యవాదాలు. ఈరోజు మా నెల్లూరు జిల్లాకి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నుంచి 20 సంవత్సరాల యాదవ్ హక్కుల పోరాటం కోసం ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి మేకల శ్రీరాములు గారిని నెల్లూరుకు రప్పించటంలో మొదటి పాత్ర వహించిన నాగకిషోర్, బొమ్మి నాగకిషోర్కి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అయ్యా, మన మేకల శ్రీరాములు గారు వచ్చిన తర్వాత ఆయన ఇంటి పేరు చెప్తే నాకు ఒక ఆనందమైంది. మా తల్లి గారి ఇంటి పేరు మేకలోళ్ళు. అప్పుడే నేను చెప్పా ఆయనకి, అయ్యా మీరు మాకు మేనమామలు అంటోళ్ళు అని చెప్పిన. నెక్స్ట్ ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తా. ఈ రోజు ఏంటంటే బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారు వాళ్ళ తండ్రి బొబ్బల ధర్మరాజులు గారు నాకు మొదట నుంచి మంచి స్నేహితుడండి. ఎందుకంటే కిసాన్ నగర్లో మొట్టమొదట కోళ్ళ ఫారం పెట్టి, చిన్నపాటి కోళ్ళ ఫారం పెట్టి జీవనం సాగించినటువంటి గొప్ప వ్యక్తి. వాళ్ళ కుటుంబం నుంచి మొత్తం నాకు ఇప్పుడు ఆయన కానీ వాళ్ళ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇందాక మా చెల్లెలు చెప్పినట్టు 2 సార్లు కార్పొరేటర్గా అతను ఎన్నిక కావటం. కార్పొరేటర్ అంటే ఆయన యొక్క ఏరియాలో 10,000 మంది ఓటర్లకి ప్రతినిధి అండి. రెండోసారి అంటే ఇనామసుకు వచ్చినాడు. సరే, రెండోది ఆయన పదవి ఏంది తెలుసా? నెల్లూరు పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు. అంటే 2 ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు ఒక ప్రతినిధి అంటే ఎంత గొప్ప వ్యక్తిగా ఒకసారి ఆలోచించాలి. దాని గురించి ఎందుకంటే వాళ్ళ కుటుంబ ఒక వ్యవహారం ఏంటంటే ఆయన భార్య గవర్నమెంట్ ఉపాధ్యాయురాలుగా 5 సార్లు ప్రభుత్వం తరఫున అవార్డు పొందినటువంటి వ్యక్తి ఆయన మహిళ, వాళ్ళ మిస్సెస్. అయ్యా, ఆయనకు ఒకటే కుమార్తె అండి. ఈరోజు మెడికల్లో ఫైనల్గా ఉందని, ఫైనల్ స్టేజ్లో మెడికల్లో ఉంటే మీరు ఒక్కసారి, ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఆ మహిళ పూర్తి చేసిన తర్వాత రేపు వివాహం చేసుకోవాలంటే అవతల వాళ్ళు ఆలోచిస్తారు. వీళ్ళ తండ్రి రౌడీ షీటర్ అని అంటే ఇంకా దానికి ఒక అర్థం ఉంటుందో ఒక్కసారి ఆవేదనతో మాట్లాడుతున్నానండి నేను. అందువల్ల ప్రభుత్వానికి కూడా నేను చిన్న మనవి, పెద్దలు చెప్పినట్టుగా ఒక సామాన్య మధ్య తరగతి నుంచి ఒక ఐపీఎస్ అధికారిగా నెల్లూరు జిల్లాకు మొట్టమొదటి ఐపీఎస్గా వచ్చినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ మేడం గారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటామ్మా. నెల్లూరులో మొట్టమొదటి మీరు వచ్చినారు, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. డీజీపీ గారు రిటైర్ అయ్యే స్టేజ్ మీకు ఉందమ్మా. కానీ నెల్లూరు జిల్లా నుంచి ఏ చిన్నపాటి మరక కూడా మీకు ఉండకూడదు, భవిష్యత్తులో ఎదగాల. అయితే ఇక్కడ మీకు ప్రస్తుతం రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉంటాయమ్మా. రౌడీ షీట్ వ్యవహారం 5-6 కేసులు ఉంటే ఉండొచ్చు. దాని గురించి మేము మాట్లాడటం లేదు, మా ప్రతినిధులు ఇక్కడికి రాలేదు. ఈ రౌడీ షీట్ అనేది ఇప్పుడు నా ఏజ్ 76, నా మీద ఇవాళ ఒక రౌడీ షీట్ ఓపెన్ చేస్తే దాని అర్థం ఏందో అమ్మ తల్లిగారు, మీరు ఐపీఎస్ ఆఫీసరు, ఒక్కసారి ఆలోచించి ఆయన గురించి పొలిటికల్ ప్రెషర్ వదిలేయండి, ఆలోచించి అతనికి న్యాయం చెయ్యాలని. ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్లు అంటే గతంలో కూడా నెల్లూరు జిల్లాలో ఎస్పీగా కొత్తకోట శ్రీనివాసులు రెడ్డి గారు వచ్చినారు. వచ్చినటువంటి 6 నెలల్లోనే అతనికి బదిలీ, పొలిటికల్ బ్రదర్ అంటే ఈ అవినీతి పరులకి వ్యతిరేకంగా పనిచేస్తే అతనికి ట్రాన్స్ఫర్ వచ్చిందండి. ఆ టైంలో నేనే అతనికి అండగా నిలబడి నెల్లూరు జిల్లా నుంచి 500 మంది మహిళలతో ర్యాలీ చేసి మొట్టమొదట ఆయన యొక్క బదిలీని అడ్డుకున్నాండి. అమ్మ, మీకు ఆ పరిస్థితి రాకుండా వచ్చినా కూడా నెల్లూరు జిల్లా మొత్తం ముందు మహిళలు అంటే మీరు మహిళ కాబట్టి మీకు అండగా నిలబడి ఈ పొలిటికల్ ప్రెషర్లో ఎలాంటి మీకు ఆటంకాలు జరిగినా మేమంతా, మా మహిళలంతా ప్రాణత్యాగం చేస్తారు, మిమ్మల్ని ఇక్కడి నుంచి బదిలీ కూడా కానీరని కూడా మీకు రిక్వెస్ట్గా
చేతులు ఎత్తి నమస్కరించి ఆ రౌడీ షీట్ గురించి ఆలోచించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంది. అతిథులుగా విచ్చేసినటువంటి రాములు యాదవ్ గారికి, మిగతా మన యాదవ్ ట్రస్ట్ భవన్ చైర్మన్ మరియు యాదవ అధ్యక్షులు, తర్వాత భూమి కిషోర్ యాదవ్ గారికి, పద్మజ యాదవ్ గారికి, తర్వాత మన నాగేశ్వరరావు యాదవ్ గారికి, ఇక్కడికి ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియచేసుకుంటూ, ముఖ్యంగా పెద్దలు చెప్పినట్లుగా ఈరోజు నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ప్రతి ఒక్క పార్టీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అయినా కూడా పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని మేము గతంలో కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రతి పార్టీ, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడాను బీసీలని, యాదవులని టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయం మీద పెద్దల దృష్టికి తీసుకొస్తున్నాం మేము. ఈ జిల్లాలోనే జరుగుతుందా, మిగతా జిల్లాలలో కూడా జరుగుతుందా ఈ విధంగా అనేది ప్రశ్నిస్తూ, ఈరోజు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారి గురించి, వారు 2 సార్లు కార్పొరేటర్గా పనిచేశారు. ఏదైనా నిజమైన ఆరోపణ ఉంటే రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేశారు? ఒక ప్రజాస్వామ్య విధానంలో ఒకటి ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఒక విషయం మీద ఒక ధర్నా చేస్తాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నా కూడా నాయకులు తప్పు చేసినప్పుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కావచ్చు, యాదవ్ సంఘం కావచ్చు, ఎవరైనా ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నల్ని తట్టుకోగలిగిన శక్తి ఉండాలి. ఆ ప్రశ్నల్ని ప్రశ్నించారని చెప్పేసి కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఈ విధంగా ఈ జిల్లాలో కొనసాగుతుంది. ఇవన్నీ కూడా మేము పెద్దల దృష్టికి తీసుకెళ్తాం. వీటి మీద అన్ని సంఘాల వాళ్ళని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కూడా కలుపుకొని పోరాటాలు చేయడానికి సిద్ధపడుతున్నాం. అదేవిధంగా నిన్న సాయంకాలం కూడా ఒక సంఘటన జరిగింది నెల్లూరు జిల్లాలో. మా రూరల్ కాన్స్టిట్యూషన్లోనే వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఉడతా మురళీ యాదవ్, ఆయన జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అకారణంగా కేసులు పెట్టడం అనేది, కంప్లైంట్స్ ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసము? ఒక ఎలక్షన్స్ అప్పుడే రాజకీయాలు ఉంటాయి అని చెప్తాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నార్మల్గా ఏ విషయం మీదైనా మాట్లాడుకుంటుంటారు అందరూ. ప్రజలు సామూహికంగా బయట చర్చించుకుంటారు. ఆ సంభాషణలను కూడాను, మామూలుగా జరిగే సంభాషణలను కూడాను వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అదొక సెన్సేషన్ క్రియేట్ చేసి ఆ విధంగా కంప్లైంట్స్ ఇవ్వడం అనేది ఎంతవరకు? ఈరోజు 18వ తేదీ నెల్లూరు జిల్లాలో మేయర్ క్యాండిడేట్, ఎస్టీ మేయర్ అయినటువంటి స్రవంతి మీద అవిశ్వాస తీర్మానానికి జరుగుతుంటాయి చర్చలు, ఎవరైనా మాట్లాడుకుంటారు. ఆ మాటల్లో భాగంగా స్నేహితులుగా ఉన్నప్పుడు వారు ఏదో మాట్లాడుంటారు, మీరు రావచ్చు కదా అని అంటారు. దాన్ని పట్టుకొని అదొక ఆరోపణగా పోలీస్ కంప్లైంట్లు చేస్తూ ఈ విధంగా మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు ప్రజలకి అనే విధంగా ఈ పరిపాలన కొనసాగుతున్నాయి.